మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఇలా 17 ఇయర్స్కే పెళ్లి చేశారండి, 18 ఇయర్స్కి నాకు పాప పుట్టిందక్క, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు మా అత్తకి అసలు పడనే పడదు, మా అత్తకి నేనంటే ఇష్టం లేదు అని చెప్పేసి కామెంట్ చేసింది. ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆ అమ్మాయి నాకు క్లారిఫై కూడా చేసింది, వాళ్ళది లవ్ మ్యారేజ్ కాదంట, అరేంజ్డ్ మ్యారేజ్ అంట. అరేంజ్ మ్యారేజ్ అంటే మీరు దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చూసుకొని అమ్మాయిని చూసుకొని నచ్చితేనే పెళ్లి చేసుకుంటారు కదా, అలాంటప్పుడు మీ కోడలు మీకు ఎందుకు నచ్చుదో నాకైతే అస్సలు అర్థం కాదు. అదే లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటే సరే, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకున్నారు, మీ సావ మీరు సావండి అని చెప్పడానికి వస్తుంది. పాపం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మన ఇంటికి అందరిని వదిలేసుకొని మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మనం ఏ విధంగా చూసుకోవాలో మీకు తెలియదా? మీరు కూడా ఒకప్పుడు కోడలుగా వచ్చిన వాళ్ళే కదండి, అట్లాంటప్పుడు మీ కోడల్ని కూడా మంచి చూసుకుంటే అంత బాగుంటుంది కదా. ఓకే, ఎనీవేస్ అండి, నేనైతే ఒకటే చెప్తాను పేరెంట్స్కి, దయచేసి ఎవరికి కూడా 17 ఇయర్స్కి 16 ఇయర్స్కి మా తాత చచ్చిపోతారు, మా అవ్వ చచ్చిపోతారని మాత్రం పెళ్ళిళ్ళు చేయకండి. వాళ్ళకి సడన్ ఏజ్ వచ్చినాకనే వాళ్ళకి పెళ్లి చేయండి. నేను చెప్పింది కరెక్టే కాదో కామెంట్ చేయండి.